డిసెంబర్ 25 ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉంది. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ఫ్యామిలీస్ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. పండగ పూట సొంత ఊరికి వెళ్ళాలనే ఆనందం, ఫ్యామిలీ మెంబర్స్ కలవాలనే ఆతృత ఆ రాత్రి బెంగళూరు హైవేల మీద కనిపించిన ప్రతి వెహికల్లోనూ ఉంది. కానీ ఆనందంగా మొదలైన ఒక ప్రయాణం కేవలం కొన్ని గంటల్లోనే కర్ణాటక చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పీడకలగా మారుతుందని ఎవరు ఊహించలేదు. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక లారీ రూపంలో మృత్యు ఎదురుగా వస్తుందని ఆ బస్సులో ఉన్న ప్రయాణికులకు తెలియదు. కళ్ళు తెరిచే లోపలే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది ఒక సినిమా సీన్ కాదు, చిత్రదుర్గ హైవే మీద జరిగిన ఒక పచ్చి నిజం. ఈ ఇన్సిడెంట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో నేషనల్ హైవే 48 మీద ఈ ఘోరం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న శ్రీ ప్రకాష్ ప్రైవేట్ లగ్జరీ స్లీపర్ బస్సును ఎదురుగా వస్తున్న ఒక భారీ కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. అతివేగంగా వస్తున్న ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అదుపు తప్పి రోడ్డు డివైడర్ దాటి అవతల వైపుగా వచ్చి నేరుగా బస్సు పైకి దూకి వెళ్ళింది. ప్రత్యక్ష సాక్షి సచిన్ కథనం ప్రకారం ఆ లారీ ఒక్కసారిగా కుడివైపుకు వచ్చి డివైడర్ను ఒక కాగితం ముక్కలా ఎగరేసుకుంటూ వచ్చి బస్సుపై ల్యాండ్ అయింది. ఢీకొన్న మరుక్షణమే బస్సులో బీభత్సమైన మంటలు చెలరేగి ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 నుంచి 17 మంది వరకు సజీవదహనం అయ్యారు. అసలు అంత పెద్ద హైవే మీద డివైడర్ ఉన్నా కూడా లారీ బస్సుని ఎలా హిట్ చేసింది? డీజిల్ ట్యాంక్ పగిలితే మంటలే వస్తాయి, కానీ బాంబు పేలినట్టు బస్సు మొత్తం ఎందుకు తగలబడిపోయింది? ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ గురించి అర్థం చేసుకోవాలి. లారీ నేరుగా బస్సు యొక్క డీజిల్ ట్యాంక్ ఉన్న భాగాన్ని హిట్ చేసింది. డీజిల్ సాధారణంగా అంత త్వరగా మండదు, కానీ ఇక్కడ ఆటోమైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ జరిగింది. లారీ ఢీకొన్న ఫోర్స్కి ట్యాంకు పగిలి డీజిల్ గాల్లోకి చిన్న తుంపర్లాగా స్ప్రే అయింది. ఈ తుంపర్లు గాల్లో కలిసినప్పుడు అత్యంత పేలుడు స్వభావం కలిగి ఉంటుంది. 2 భారీ వాహనాలు ఢీకొన్నప్పుడు వచ్చిన ఫ్రిక్షన్ వల్ల చిన్న స్పార్క్ తగలగానే కేవలం 1 సెకండ్లో 1000 డిగ్రీల టెంపరేచర్తో బస్సు మొత్తం మంటల్లో ముద్దలా మారిపోయింది. బస్సు లోపల ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఇంకా దారుణం. తెల్లవారుజామున 2 గంటల సమయం, అంటే గాఢ నిద్ర సమయం. ఆ సమయంలో మన రిఫ్లెక్స్ చాలా నెమ్మదిగా ఉంటాయి. బస్సు గుద్దిన వెంటనే ప్రయాణికులు బర్తుల మీద నుంచి కింద పడ్డారు. బ్యాటరీ కనెక్షన్ కట్ అవడంతో బస్సు మొత్తం చీకటి అయిపోయింది. మనిషిని చంపేది మంటల కంటే ముందు ఆ విషపూరితమైన పొగ. మోడర్న్ బస్సుల్లో వాడే కుషన్లు, కటన్ను సింథటిక్ మెటీరియల్తో చేయడం వల్ల అవి కాలినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులు రిలీజ్ అవుతాయి. దీనివల్ల ప్రయాణికులు ఊపిరాడక ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో కేకలు వేశారు. చాలా మంది ఆ పొగ పీల్చడం వల్లే స్పృహ కోల్పోయి సజీవ దహనం అయ్యారు. ఈ ఘోర ప్రమాదంలో ఒక అద్భుతం జరిగింది. అదే సమయంలో రోడ్డు మీద వెళ్తున్న ఒక స్కూల్ బస్సులో 48 మంది పిల్లలు ఉన్నారు. టీ దాసరపల్లి నుంచి దండేలి టూర్కి వెళ్తున్నారు. ఒకవేళ ఆ లారీ స్కూల్ బస్ను హిట్ చేసి ఉంటే ఆ ఊహ వెన్నెలో వణుకు పుట్టిస్తుంది. కానీ ఆ స్కూల్ బస్ డ్రైవర్ తన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్తో స్టీరింగ్ని ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి తిప్పి బస్సును ఆపాడు. ఆ డ్రైవర్ రూపంలో దేవుడు ఆ 48 మంది పిల్లల్ని కాపాడారు. మరోవైపు బస్సులో ఉన్న ఆదిత్య అనే ప్రయాణికుడు అద్దాలు పగలగొట్టి బయటకు దూకడం వల్ల ప్రాణాలు దక్కించుకున్నాడు. ముందు వరుసలో ఉన్న డ్రైవర్, కండక్టర్ మరియు మరికొందరు కిటికీలు పగలగొట్టి తప్పించుకోగా వెనుక ఉన్నవారు మాత్రం లోపలే చిక్కుకుపోయారు. చిత్రదుర్గ ఎస్పీ రంజిత్ గారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తేలింది. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య సమయంలో గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అంటారు. ఈ సమయంలో వచ్చే మైక్రో స్లీప్ వల్ల డ్రైవర్లు కేవలం 2-3 సెకండ్లు కళ్ళు మూసినా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వాహనం ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత దూరం దూసుకువెళ్తుంది. అలాగే మన హైవేల మీద ఉన్న వీక్ కాంక్రీట్ డివైడర్లు కూడా ఒక కారణం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం క్యాష్ బ్యారియర్స్ ఉంటే ఆ లారీ డివైడర్ని దాటి అవతలికి వచ్చేది కాదు. బస్సులో కూడా మంటలు రాకుండా ఉండే మెటీరియల్స్ వాడాలి, కానీ కాస్ట్ కటింగ్ కోసం వాటిని విస్మరిస్తున్నారు. సానుభూతితో సరిపెట్టుకోకుండా టెక్నాలజీని వాడాల్సిన సమయంలో ఎడాస్ అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఉంటే డ్రైవర్ నిద్రపోయిన ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ప్రమాదాన్ని ఆపుతుంది. అలాగే డిఎంఎస్ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటే డ్రైవర్ కళ్ళు మూతపడుతుంటే అలారం మోగుస్తుంది. విమానాల్లో లాగా బస్సులో కూడా FDSS అంటే ఫైర్ డైరెక్షన్ అండ్ సూపర్షన్ సిస్టమ్ ఉంటే మంటలు వ్యాపించక ముందే ఆపవచ్చు. ఇక మీరు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. బస్సు ఎక్కగానే ఎమర్జెన్సీ ఎమర్ ఎక్కడుందో చూసుకోండి. అద్దం పగలు కొట్టాల్సి వస్తే ఎప్పుడు మూలలో కొట్టండి, అప్పుడు అది సులభంగా పగులుతుంది. పొగ వస్తున్నప్పుడు కర్చీఫ్ తడిపి ముక్కుకు అడ్డంగా పెట్టుకోండి. ఇది విషవాయువుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ప్రధాని మోడీ గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ పోయిన ప్రాణాలు డబ్బుతో తిరిగి తేగలమా? ఈ ప్రమాదం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంది. హైవే డిజైన్, వాహనాల మెయింటెనెన్స్, డ్రైవర్లు పని గంటలు అన్నీ మారాలి. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్ నిద్రపోతున్నట్టు అనిపిస్తే మొహమాటం లేకుండా అడగండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే ఒక్క షేర్తో తన ప్రాణాన్ని కాపాడవచ్చు.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దయచేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.